ప్రియుడు మోజులో పడిన ఈ రజిత అనే స్త్రీ 3 పిల్లల్ని పొట్టన పెట్టుకుందండి. చంపేసింది పురుగుల మందు పెట్టి. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు ఒక తల్లి గురించి చెప్పాలని, ఆమెను మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నానండి. ఎంత గొప్ప తల్లి అంటే ఆమె గురించి ఎంత తక్కువ చెప్పినా సరిపోదు. అంత గొప్ప తల్లి. 3 పిల్లలకి విషము పెట్టి చంపిన తల్లి. ఈ రోజులలో చాలా భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. అనేకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇలాంటి తల్లి ఉంటుందా అన్నట్లుగా ఆమె గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి. సంగారెడ్డి జిల్లాలోని అమీర్పూర్ అనే ప్రాంతంలో ఒక తల్లి 3 పిల్లల్ని విషం పెట్టి చంపడం న్యూస్ ఛానల్స్లో, టెలివిజన్స్లో చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన దారుణం అండి. తల్లిగా ఆమె బాధ్యత కలిగిన ఒక చక్కని విశేషకరమైన పాత్రను పోషించాలి. బిడ్డలకి ఏమైనా అవుతే తల్లి తట్టుకోలేదు కదండి. బిడ్డలకి చిన్న గాయం అవుతేనే తల్లి గుండెలో వేదన. 9 మాసాలు మోసి పెంచిన తల్లి ఎంతగా బిడ్డల కొరకు ఆలోచిస్తుందంటే అది మామూలు కాదండి. ఆమెకి లేకపోయినా బిడ్డలకు పెట్టాలని ఆశ, లేకపోతే భర్త చనిపోయినా, భర్త విడిచిపెట్టిన బిడ్డల్ని మాత్రం హత్తుకొని దగ్గరికి తీసుకొని ఎలా అయినా వారిని పోషించాలి, ఎలా అయినా వారిని చూసుకోవాలి, ఏ పనైనా చేసి వారిని పెంచాలని ఒక మంచి గుణగణాలు కలిగిన తల్లికి ఉంటుందండి. చూడండి, ఈమె మాత్రం ఎంత దారుణానికి పాలు పడిందంటే 3 బిడ్డలు. వారి 3 బిడ్డల వయసు చాలా చిన్నదండి. 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. ఈ 3 బిడ్డల్ని అన్యాయంగా పొట్టున పెట్టుకుంది. చూడండి, ఆమె ఒక స్కెచ్ వేసింది. ఏంటి అంటే భర్తను, పిల్లల్ని చంపాలనుకుంది. అయితే ఈమె ఏం చేసిందంటే పెరుగన్నాన్ని చక్కగా కలిపి పెరుగన్నాన్ని భర్తకి అలాగే పిల్లలకి పెట్టి చంపేద్దామని ప్లాన్ వేసుకుంది. అయితే ఈ పెరుగన్నము తినాల్సిన భర్త చెన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన తినకుండా డ్యూటీకి వెళ్ళాడండి. పెరుగన్నం అంటే చాలా ఇష్టమంట భర్తకి. కానీ ఆ సమయంలో ఆ రోజున ఎందుకో తినకుండానే డ్యూటీకి వెళ్ళిపోయాడు. అయితే కలిపిన పెరుగన్నాన్ని మాత్రము ఆ పెరుగన్నంలో పురుగుల మందు కలిపిందండి. ఆ విషము కలిపి ఆ పెరుగన్నాన్ని భర్తకు పెట్టాలనుకుంది ముందుగా. కానీ భర్త తప్పించుకున్నాడు. భర్తకు తెలీదు, ఆయనకి ఎందుకు తినాలనిపించలేదు, తినకుండా వెళ్ళాడు. ఆ కలిపిన పెరుగన్నం, పురుగు మందు కలిపిన ఆ పెరుగన్నాన్ని 3 బిడ్డలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వారు ఆడుకొని పడుకునే సమయంలో మంచిగా చక్కగా పెట్టి వారికి తినిపించేసింది. ఎందుకు ఇదంతా చేసింది అని ఎవరికి అర్థం కాకుండా ఆమె ఏదో ప్రయత్నం చేసేసిందండి. తప్పించుకోవాలని చూసింది. అయితే ఈమె పెరుగన్నం పెట్టిన తర్వాత ఉదయం నైట్ పడుకున్నారు. ఉదయం అయిపోయింది. ఉదయం అవ్వగానే పిల్లలు 3 కూడా విగతా జీవులుగా కనిపించారు. తండ్రి వచ్చే వరకు ఏముందండి, పిల్లలు 3 అలా పడుకుండిపోయారు, విగతా జీవులు కనిపిస్తూ ఉన్నారు. ఈమె మాత్రము ఏం చేసిందంటే నాకు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పగానే ఆమెని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈమె అయితే అప్పటికే పిల్లలు చనిపోయారు. ఈమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ అనుమానం అంతా కూడా ఎవరిపైనకి రేగిందంటే భర్త పైనకి రేగింది. చాలామంది అనుకున్నారు పిల్లలు చనిపోయారు, భార్యకేమో అనారోగ్యం ఉంది, ఇదంతా కూడా భర్త చేసి డ్యూటీకి వెళ్ళాడు అని అనుకున్నారు. తీరా చూస్తే ఇదంతా కూడా చేసింది ఎవరు అని పోలీసు వాళ్ళు ఇంట్రోగేషన్ చేస్తే ఇదంతా కూడా భార్య రజిత చేసిందండి. ఎంత దారుణం అంటే ఆమె ఒక ప్రైవేట్ టీచర్ అండి.
అయితే ఈమె ఏం చేసిందంటే మరి ముందు కొద్ది కాలం క్రిందట 10వ తరగతి అంటే 10th క్లాస్ గెట్ టుగెదర్ జరిగిందంట. ఆమె క్లాస్మేట్స్ అందరూ కలిసి చక్కగా ఒక పార్టీ చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో ఈ గెట్ టుగెదర్లో మరి తనకు ఆ క్లాస్కి సంబంధించిన పాత స్నేహితుడు కలిశాడు. ఆ స్నేహితుడు కలిసిన తర్వాత ఈమెలో ఆశలు రేగాయి. ఆ స్నేహితులు మాట్లాడుకోవడం, మరి ఈ సంభాషణ జరుగుతున్న క్రమంలో ఈ స్నేహం కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరి అక్రమ సంబంధానికి వెళ్ళిపోయిందండి. అయితే వీళ్ళిద్దరు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏంటి అంటే ఈ సంబంధం అంటే మన ఇద్దరి సంబంధం కొనసాగాలంటే మరి నీ జీవితంలో నీ భర్త నీ పిల్లలు ఉండద్దు అని ఆ ప్రియుడు చెప్పడంతో ప్రియుడు మోజులో పడిన ఈ రజిత అనే స్త్రీ 3 పిల్లల్ని పొట్టన పెట్టుకుందండి. చంపేసింది పురుగుల మందు పెట్టి. భర్తను చంపాలనుకుంది, కానీ భర్త ఆ రోజున పెరుగన్నం తినలేదు, ఆయన చనిపోలేదు, 3 బిడ్డలు చంపేసిందండి. చూడండి, ఆ ప్రియుడు కొరకు కన్న బిడ్డల్ని చంపిన తల్లి. ఇంత దారుణమైన స్థితి ఎక్కడైనా ఉంటుందా? పిల్లలకి కొద్దిగా బాలేకపోతేనే తల్లిగా విలవిలలాడుతూ ఉంటాం. అయ్యో బిడ్డలకి ఏమైంది ఏంటి అని తట్టుకోలేని పరిస్థితులు తల్లికి ఉంటుందండి. ఒకవేళ భర్త లేకపోయినా, భర్త చనిపోయినా, భర్త విడిచిపెట్టిన తల్లిగా చక్కగా చూసుకునే మరి స్త్రీలు అనేక మంది ఉన్నారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలు ఇలాగే ఉంటూ ఉన్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇంట్లో ఉన్న వారిని చంపడం కదా, భర్తను పిల్లల్ని చంపడం లేదా భార్యని చంపడం, ఇలా చాలా మటుకు జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఈ స్త్రీ ఆమె ఒక ప్రైవేట్ టీచర్ అంటే మంచి బోధ చేస్తూ ఉంటుంది. ఒక మంచి విలువైన మాటలు పిల్లలకు చెప్తూ ఉంది. అంతకంటే ప్రాముఖ్యంగా ఆమె ఆ 3 పిల్లలకి తల్లి అండి. ఎంత బాగా బిడ్డల్ని చూసుకోవాలి. ఆ చిన్న వయసు కలిగిన ఈ పిల్లలు మరి ఆ పసిపిల్లల్ని ఎలా చంపాలనిపించింది చూడండి. అక్రమ సంబంధాలు. దేవుడు మంచి భర్తను, పిల్లల్ని ఇస్తే, మంచి కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత తల్లిది, కుటుంబ యజమానురాలిది. ఆమెనే ఆ పిల్లల్ని చంపేస్తే చూడండి ఎంత అట్లా మూగ జీవులుగా పడిపోయి ఉన్నారంట. అసలు చాలా ఎలా అయిపోయారంటే పిల్లలు, అసలు భర్త వచ్చేసరికి వారంతా కూడా అలా పడడం చూస్తే ఆ భర్త తట్టుకోలేని పరిస్థితి. చుట్టూ ఉన్నవారు అది చూస్తే అది ఎంత చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి. ఒక్కరు కాదండి, 3 బిడ్డల్ని చంపేసింది. ఎంత దారుణం. మళ్ళీ పైపొచ్చి ఆమె యాక్టింగ్ చేసి నాకు కడుపులో నొప్పి ఉంది, నాకు చాలా భయంకరమైన కడుపులో నొప్పి అని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్లుగా ఈమె యాక్ట్ చేసింది. ఎంత దారుణం కదా. ఏమైపోతుందండి సమాజం, ఎటు వెళుతుంది? తల్లిగా బిడ్డల గురించి బాధ్యత కలిగి ఆలోచించే తల్లే బిడ్డల్ని చంపేసింది. ఈ రోజున చేతులారా చక్కగా ముద్దలు తినిపించాలి తన చేతులతో బిడ్డలకి, ఆ చిన్న బిడ్డలకి. ఈమె మాత్రం విషం పెట్టి తినిపించిందండి. ఇలాంటి వారిని ఏమనాలి? ఏమైపోతుంది ఈ సమాజం కదండి. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకొని పుట్టిన బిడ్డల్ని చంపడం, అడ్డుగా ఉన్నారని చంపడం, లేదా భర్త అడ్డుగా ఉన్నాడని చంపడం, లేదా భార్య అడ్డుగా ఉందని చంపడం. ఇలా ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఇంట్రోగేషన్లో పోలీస్ వాళ్ళు ఈ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత ఎవరైతే ప్రియుడున్నాడో, ఆ 10th క్లాస్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, ఈ రజిత, ఈమె టీచర్, ఈమె ఎవరైతే ఉన్నారో వీరిద్దరిని మరి కస్టడీలోకి తీసుకున్నారండి. అసలు వింటున్న వారికి, చూస్తున్న వారికే అసలు అసహ్యం పుడుతుంది కదా. ఏంటి ఇలాంటి మనుషుల అన్నట్లుగా ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితులండి, ఎంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. అలాంటి వారికి మనం ఉండడానికి వీలు లేదండి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26, 27, 28 వచనములలో మరి చక్కని మాటను చూడగలుగుతామండి. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును,
పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమె తల్లిగా ఒక గుణవతి అయిన స్త్రీ, ఒక కుటుంబంలో ఒక కుటుంబాన్ని నడిపించే స్త్రీ ఎలా ఉంటుందంటే మంచి ఉపదేశాలు బిడ్డలకి నేర్పిస్తూ ఉంటుంది. గుణవతిరాలైన మరి స్త్రీ లేదా తల్లి బిడ్డలకి మంచి ఉపదేశాలను మరి బోధిస్తుందండి. ఆమె వారి నడతలన్నిటినీ కూడా బాగా కనిపెడుతుంది, పిల్లల నడతల్ని. అలాగే ఆమె అసలు పని చేయకుండా భోజనము చేయదు. ఎంత విలువైన మాటలు కదా! దేవుని మాటలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి. గుణవతి అయిన భార్యగా ఉండాలి, గుణవతి అయిన స్త్రీగా, తల్లిగా ఉండాలి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమెను చూసి వారి పిల్లలు ధన్యులు అనే స్త్రీగా ఉంటుందంట గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన తల్లి. ఈ రోజున అలా ఉన్నారా? చూడండి, ఈమె తల్లి కాదు, కసాయిరాలు, కసాయి తల్లి కదండి. బిడ్డల్ని మంచిగా నడిపించాల్సింది పోయి, బిడ్డలకి మంచి చెప్పాల్సింది పోయి, బిడ్డల్ని బాగోగులు చూసుకోవాల్సింది పోయి, వారిని ఒక మంచి పద్ధతిలో పెంచవలసింది పోయి, ఏమని చేతులారా బిడ్డల్ని చంపేసిందండి. చూడండి, అందుకనే చాలా జాగ్రత్త. పాపము చేసేటప్పుడు ఆలోచించండి, ఆ పాపము జోలికి వెళ్ళేటప్పుడు ఆలోచించండి. పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కొద్ది నిమిషాలు, కొద్దిసేపు ఆ ఆనందం కొరకు జీవితం అంతా నాశనం చేసుకుంటున్న జీవితాలు ఎంతోమందివి. పాపము జోలికి వెళ్ళొద్దు. పాపము జోలికి వెళ్తే ఆ పాపాన్ని ఒక్కసారి అంటుకున్నామా, అది జీవితాంతం నీతోనే అంటి ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రాముఖ్యంగా తల్లులారా, ఇదిగోండి, ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా జీవితాలను కట్టుకుంటారని, ప్రాముఖ్యంగా మరి బిడ్డల విషయంలో, కుటుంబం విషయంలో ఒక బాధ్యత కలిగిన స్త్రీగా, తల్లిగా ఉంటారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ వీడియో మరి అందరి కొరకు ఖచ్చితంగా మన జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుదాం. గుణవతి అయిన ఒక స్త్రీగా, తల్లిగా, భార్యగా అన్ని విషయాల్లో బాధ్యత కలిగి ముందుకు సాగుదాం. అన్నిటిలో జాగ్రత్తగా ఉందాం. మంచి విషయాల్లో ముందుకు సాగుదాం. మన కుటుంబాన్ని నడిపిద్దాం. మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చూడండి, ఈ మూడురాలు, ఈ గుణము లేని, గుణగణాలు లేని ఈ స్త్రీ తన జీవితాన్ని నాశనం చేసుకుందండి. ఈ రోజున తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, తన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అలా ఎప్పుడు మన జీవితం ఉండకూడదు. అక్రమ సంబంధాలు, దీని ద్వారా ఏమి లాభం? చూడండి, కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, మూడు రాళ్ళు తన ఇంటిని పెరుక్కుంటుంది. అంతే అండి. ఇల్లును కట్టుకునే విధంగా కట్టుకునే స్త్రీగా ఉండాలి, కానీ ఇంటిని నాశనం చేసుకునే స్త్రీగా ఎన్నటికి కూడా ఉండద్దు. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఇంకా బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన కుటుంబ యజమానురాలిగా ముందుకు మరి సాగుతారని మరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. చక్కగా దేవుని మాటలు పట్టుకొని మరి ముందుకు సాగుదాం. మన పిల్లలు మనల్ని ధన్యురాలు అని అన్నట్లుగా మన జీవితం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి మన భర్త మరి మనల్ని చూసి చాలా చక్కగా, నా భార్య గుణవతి అయిన స్త్రీ, ఈమె ముత్యము కంటే అమూల్యమైనది, విలువైనది నా జీవితంలో అనే ఆ మాటను మనం సంపాదించుకోవాలండి జీవితంలో. అలాంటి స్త్రీగా మనం ఉంటూ ముందుకు సాగుదాం. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకూడదని, అనేక కుటుంబాలు కట్టబడాలని, అనేక మంది జీవితాలు గొప్పగా ఉండాలని ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.